కారం, ఇంగువ, మెంతి పొడి వేసి ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని మనము నూనెలో వేసిన చింతపండు గుజ్జును బాగా ఉడకనివ్వాలి. చింతపండు గుజ్జు అంతా దగ్గరికి వచ్చిన తర్వాత మనము గ్రైండ్ చేసుకున్న కొత్తిమీరను ఈ చింతపండు గుజ్జులో వేసి చింతపండు గుజ్జు కొత్తిమీరలో బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కొత్తిమీర పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు బాణల్ని కిందకి దింపి చల్లారిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవపిండిని వేసి ఆవపిండి కూడా ఈ పచ్చడిలో బాగా మిక్సీ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనము దాన్ని